అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయ నమః. ఇప్పుడు ఈ వీడియోలో చంటి పిల్లల్ని కాళ్ళ మీద పడుకోబెట్టుకుని స్నానం ఎందుకు చేయిస్తారో విందాం. వినే ముందర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చంటి పిల్లలకు స్నానం చేయించడం అన్నది చాలా పెద్ద పని. అందుకనే పసిపిల్లలకు అత్తగారు అమ్మ వంటి పెద్దవారు ఆ సమయంలో దగ్గరుండి స్నానం చేస్తూ ఉంటారు. చిన్నారు స్నానం చేసే సమయంలో నీళ్లు చెవుల్లోకి ముక్కుల్లోకి వెళ్తే చంటి పిల్లవాడికి ప్రమాదం కలిగే అవకాశం ఉంది. అందుకే తల్లి లేదా పెద్దవారు తన 2 కాళ్ళ మీద పడుకోబెట్టుకొని గోరువెచ్చటి నీటితో స్నానం చేయిస్తారు. స్నానానికి అరగంట ముందు పిల్లవాడిని ఒంటికి నూనె రాసి మెత్తగా మసాజ్ చేసి మాడుకు ఆముదం పెట్టి ఆ తరువాత నలుగుపిండితో స్నానం చేయించాలి. ఆ విధంగా కాళ్ళ మీద పడుకోబెట్టుకొని స్నానం చేయిస్తే పిల్లలు ఏడవరు. నలుగు పెట్టి నూనె రాసి స్నానం చేయించడం ద్వారా చిన్నారులకు వ్యాయామం అవుతుంది. తద్వారా మంచి ఆరోగ్యకరమైన శరీర పటుత్వం వస్తుంది.